బీసీల కోసం 42% రిజర్వేషన్ల కోసం మేము ఇక్కడ తీర్మానం పెట్టామని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను, రేపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎల్లుండి బీసీలకు సంబంధించి బిల్లు పెడతారని మాకు తెలుస్తా ఉంది అధ్యక్ష. కానీ ఇంతవరకు మరి ఈ 2 రిపోర్ట్లను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుంది అధ్యక్ష? డెడికేటెడ్ కమిషన్ వేసినారు, ఆ రిపోర్ట్ ఎందుకు ఇంతవరకు మన అసెంబ్లీలో పెట్టడం లేదు? మీరు జనాభా లెక్కలు చేసినామంటున్నారు, కులాల వారీగా ఎందుకు ఆ డీటెయిల్స్ అసెంబ్లీలో పెట్టడం లేరు? గ్రామ పంచాయతీల వారీగా ఎందుకు ఆ డీటెయిల్స్ పెడతలేరు? ఆ విషయాన్ని దయచేసి సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష. బిల్లు పెట్టే లోపల కనీసం ఈ రోజు రేపో అసెంబ్లీలో టేబుల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లానే 42వ పాయింట్లో జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ సిఫార్సు ఆధారంగా ఎస్సీ ఉపవర్గీకరణ చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. ఆ షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ కూడా దయచేసి టోటల్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టాలి అధ్యక్ష. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా అంతో ఇంతో చదువుకున్న వాళ్ళమే, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళమే అధ్యక్ష. ఆ రిపోర్టు సంపూర్ణంగా చదివితే ఇంకా సాధికారికంగా సూచనలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష.